ఇప్పుడైతే మనం అరకు వచ్చాం కదా, అరకు మ్యూజియం దగ్గర మనకి చాలా మంది కుర్రోళ్ళు కనిపించారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఏవేవి చూసారో అని అడుగుదాము. చూడండి భయ్య, మీరు ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? శ్రీకాకుళం నుంచి వచ్చామండి. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఓకే, ఇక్కడ ఏవే ప్లేస్ మీకు బాగా ఇష్టం భయ్య? వనజంగి వెళ్ళాము, నెక్స్ట్ అరకు వచ్చామండి. ఓకే, అరకులో ఇక్కడ బృహగృహాల దగ్గరికి వెళ్ళాలనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ చాపరాయి దగ్గరికి వెళ్ళాలనుకుంటాను. నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళామండి, మ్యూజియంలోకి. చాలా బాగుందండి, అంతా బాగానే వస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే చూడవలసిన ప్లేస్ అండి. కరెక్ట్గా ఇదే టైం అండి, నవంబర్ డిసెంబర్ మోస్ట్ పీక్ టైం అనమాట. డిసెంబర్ ఈ టైంలోనే అరకు విజిట్ చేయండి ఎవరు వచ్చినా కూడా. ఈ వీడియోస్ అన్ని మా ఛానల్లో ఉంటాయి, తప్పనిసరిగా చూడండి. ఐ లవ్ అరకు. ఐ లవ్ అరకు. ఐ లవ్ అరకు. ఐ లవ్ అరకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం చూడబోతున్నాం అరకు సిరీస్ అండి. మనం అరకు సిరీస్ ఆల్ వీడియోస్ కవర్ చేసాము, ఆల్ లొకేషన్స్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏవే లొకేషన్స్ కవర్ చేయాలి, అన్ని వీడియోస్ మీకు మా ఛానల్లో ఉంటాయండి. మా ఛానల్లో పూర్తి వీడియోస్ మొత్తం అన్నీ చూడండి. ముందుగా ఒక లైక్ అంటే చూసిన తర్వాత ఒక లైక్ మాత్రం చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆంధ్ర తెలంగాణ వారైతే మీకు గుడ్ న్యూస్. అదేంటంటే మీరు ఊటీ, కొడైకెనాల్, జమ్మూ కాశ్మీర్, కులు మనాలి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కొంచెం ఆగండి. అరకు వ్యాలీ, దీన్నే ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. అరకును విజిట్ చేయాలంటే ద బెస్ట్ టైం ఇదేనండి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలా మంచి టైం అండి ఇది విజిట్ చేసేవారికి. మీరు నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే ఇదే బెస్ట్ టైం అండి. తప్పనిసరిగా అరకును విజిట్ చేయండి. మీరు అడగవచ్చు అరకులో ఏంటంతా అంత ప్రత్యేకతని. అరకులో చాలా ప్లేస్లు ఉన్నాయండి. అందులో చాలా ముఖ్యంగా వనజంగి, లంబసింగి అనేవి చాలా ఇదే టైం అండి, చాలా బెస్ట్ టైము. ఇక్కడ వచ్చేసి కొండల మీద నుంచి మనకి ఒక పాల పొంతలా ఏర్పడుతుంది. అంతేకాకుండా అరకు లోకల్లో చాపరాయి చాలా ఫేమస్ అండి. దాని తర్వాత కొత్తగా పద్మాపురం గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ కూడా పెట్టారు, అది చాలా చాలా బాగుంది. అంతేకాకుండా అరకు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా కేవ్స్ అండ్ కటికీ వాటర్ ఫాల్స్ కూడా చాలా చాలా ఫేమస్ అండి. తప్పనిసరిగా వాటిని అయితే విజిట్ చేయండి. అంతేకాకుండా అరకులో మాడగడ వ్యూ పాయింట్ కూడా కొత్తగా ఏర్పడిందండి. అక్కడ కూడా మనకు వనజంగి, లంబసింగి లాగానే పాలపుంత ఏర్పడుతుంది. వాటిని కూడా తప్పనిసరిగా చూడండి. ముఖ్యంగా అరకు వచ్చే వాళ్ళకి వైజాగ్ నుంచి ఒక ట్రైన్ ఉంటుందండి, విశాఖ కిరండోల్ ఎక్స్ప్రెస్. అది మనకి మార్నింగ్ 6:30కి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ జర్నీ మనకి ఎంత బాగుంటుందంటే కొండలపై నుంచి మన గృహాల మధ్యలోంచి వెళ్తుంది. మనకి ఒక వండర్ చూస్తున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా వైజాగ్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి అరకుకి. వైజాగ్ నుండి 115 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. అరకులో స్టే చేయాలనుకున్న వారికి చాలా రూమ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. అంతేకాకుండా క్యాంప్ టెంట్స్ కూడా ఉంటాయి. వాటి యొక్క కాస్ట్ మీకు 1000 నుంచి 5000 వరకు ఉంటాయండి సీజన్ బట్టి. ఇది సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే చెప్తారు. ఇప్పుడైతే అరకులో చాలా ఫేమస్ ప్లేస్ అయిన మనం చాపరాయికి వెళ్తున్నామండి. ఆ వేలో చూసారు కదా, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ గిరిజన మహిళలకు స్కూల్ అండి. ఇది మనం అలా అదే రూట్లో వెళ్తూ ఉంటే మనకు రైల్వే గేట్స్ కూడా కనిపిస్తాయి. ఈ రైల్వే గేట్కి ఒక ప్రత్యేకత ఉందండి. డార్లింగ్ మూవీలో చూసారు కదా, కాజల్ అండ్ ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇక్కడేనండి అది. చూసారు కదా, ఈ ప్లేస్లోనే కాజల్కి ట్రాఫిక్ అవుద్ది. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఆ లొకేషన్లోనే డార్లింగ్ మూవీ హౌస్ సెట్ అనేది అక్కడే వేశారండి. దానికి ఎదురుగానే ఉన్న జలపాతంలోనే వాళ్ళు ఫ్యామిలీ పిక్నిక్ అనేది వెళ్తారు. అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ మీద నుంచే ప్రభాస్ ఫైనల్ సీన్లో నడుచుకుంటూ వెళ్తాడు. ఫైనల్గా మనం చాపరాయి జలపాతానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉందండి. మేము కూడా రీసెంట్గా సండే వెళ్ళామండి. మా బైక్ పార్క్ చేయడానికి అసలు అక్కడ ప్లేస్ ఎంత దూరం వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాము.
మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అరకులో ఫేమస్ అయిన బొంగులో చికెన్ అండ్ బొంగులో బిర్యానీ అండ్ చీకులు ఇవన్నీ కూడా మనకు చాపరాయి అని ఎదురుగానే అమ్ముతారండి. మీరు ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి మీరు లోపలికి వెళ్తే మీరు రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాపరాయి మెయిన్ ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. అక్కడ ఎంట్రీ దగ్గర చూసారు కదా, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అక్కడే టికెట్స్ అని ఇస్తారు. మేమైతే ఈ ఎంట్రీ టికెట్ కోసమే ఆల్మోస్ట్ దగ్గర ఒక పావు గంట సేపు వెయిట్ చేసామండి. అంత ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్న వాళ్ళకి అయితే 30 రూపాయలు. తప్పనిసరిగా టికెట్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారండి, లేదంటే అలౌ చేయట్లేదు. ఎంట్రీ టికెట్ ఇచ్చిన పక్కనే ఒక రాయిపై చాపరాయి అని ఒక నేమ్ చెక్కారు. చాలా బాగుంది కదా ఇది. ఇక పదండి మనం చాపరాయిని చూడడానికి వెళ్ళిపోదాము. ఇంకా ఇదే ఎంట్రీ. లోపల నుంచి మనకి ఇలా వెళ్తూ ఉంటే ఇలా మనకు పైనుంచి వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఆ కిందకి వెళ్తూ ఉంటే అక్కడ పార్క్లా కూడా డెవలప్ చేశారు. చాలా బాగుంది. ఇంతకు ముందు వచ్చేటప్పుడు అలా లేదు, ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. మనం అలా కిందకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్న ఒక గంగామాత టెంపుల్ ఉందండి. తప్పనిసరి ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మవారికి దండం పెట్టుకొని కిందకి అనేది వెళ్తారు. ఎందుకంటే అక్కడ స్నానాలు చేసేటప్పుడు ఏమీ జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ తప్పనిసరిగా మొక్కుకొనే వెళ్ళండి మీరు కూడా. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అరకు ఫేమస్ అయిన దింసా డ్యాన్స్ అండి. ఇక్కడ గిరిజనుల నృత్యం అండి ఇది. ఇక్కడ వాళ్ళు మనకి స్పెషల్ అట్రాక్షన్గా ఈ డ్యాన్స్ అనేది పెట్టడం జరిగింది. మేమైతే వారితో పాటు ఈ దింసా డ్యాన్స్ కూడా చేసాము. మేమే కదండి, ఇక్కడ చాలామంది చేస్తున్నారు. చేసిన వాళ్ళల్లా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఇదే కదా ఇన్కమ్ సోర్స్ అనేది. అక్కడ నుండి మీరు అలా ముందుకు వెళ్తూ ఉంటే చూసారు కదా, ఆ వే అనేది ఎలా ఉందో కొంచెం కఠినంగానే ఉంది. జారే అవకాశం కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళు వెళ్ళే వాళ్ళు అయితే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. జారితే మాత్రం చాలా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళు. అక్కడ చూసారు కదా, వాటర్ని క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కూడా వేశారు. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మనం ఇప్పుడు నడుచుకొని వచ్చిన ప్లేస్ అంతా ఇదేనండి. ఎంట్రీ నుంచి ఇదే వే. ఫైనల్గా చాపరాయిలో ఇదేనండి మెయిన్ ప్లేస్. ఇక్కడి నుంచే అందరూ కూడా స్విమ్మింగ్ అనేది చేస్తారు. చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో ఎలా జారుతున్నారో. అందువల్లనే దీనికి చాపరాయి అని పేరు వచ్చింది. అండ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. అంతేకాకుండా కిందకి వెళ్తూ ఉంటే కొంచెం రిస్క్ కూడా అండి. కొంచెం జాగ్రత్తప్పుడు చాలా జాగ్రత్తగా చూసి స్నానం చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ యొక్క ఒరిజినల్ సౌండ్ వినండి. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా వినండి. ఓపెన్ చేసుకుని ఆనియన్ ఓపెన్